16 ఇయర్స్ కంటే తక్కువ ఉన్నటువంటి పిల్లలు ఉన్నారో వారికి సోషల్ మీడియాని బ్యాన్ చేయండి అని వివిధ దేశాలు అదేవిధంగా భారతదేశంలో ఉన్నటువంటి రాష్ట్రాలు చట్టాలు చేయడం జరిగింది. ఆ చట్టాలకు సంబంధించి ఒకసారి చూద్దాం మనం. లైక్ పిల్లలకు ఎవరైతే 16 ఇయర్స్ కంటే తక్కువ వయసు ఉన్నటువంటి పిల్లలకు సోషల్ మీడియా యాక్సెస్ అనేటువంటిది ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇవ్వద్దు అనేటువంటి చట్టాలు. సో ఆ విధంగా చట్టం చేసినటువంటి మొట్టమొదటి దేశం ప్రపంచంలో తీసుకుంటే ఏది అంటే ఆస్ట్రేలియా అన్నాడు. సో ఆస్ట్రేలియా తర్వాత ఫ్రాన్స్ అనేటువంటి దేశం ఈ చట్టాన్ని చేయడం జరిగింది. సో దాని తర్వాత ఇటీవల ఇండోనేషియా అనేటువంటి ఒక దేశం ఏదైతే ఉందో వీరు కూడా చట్టాన్ని చేయడం జరిగింది. సో లైక్ ఫైనల్గా ప్రపంచంలోనే మొట్టమొదటి దేశం ఏది అంటే ఇక సోషల్ మీడియాని బ్యాన్ చేసినటువంటి చట్టం చేసినటువంటి దేశం ఏది అంటే ఆస్ట్రేలియా అనేటువంటి దేశం. తర్వాత స్థానంలో ఉన్నటువంటి దేశం ఫ్రాన్స్, ఇటీవల ఉన్నటువంటి దేశం ఇండోనేషియా. సో అదేవిధంగా సౌత్ ఈస్ట్ ఏషియన్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో సౌత్ ఈస్ట్ ఏషియన్ కంట్రీస్లో మొట్టమొదటి దేశం ఏది అంటే ఇండోనేషియా అనేటువంటి దేశం అనమాట. సో వీళ్ళు సోషల్ మీడియాని బ్యాన్ చేయడం జరిగింది. ఇక దాని తర్వాత ఇండియాలోకి వస్తే ఇండియాలో కర్ణాటక రాష్ట్రం సోషల్ మీడియాని బ్యాన్ చేశారు. మొన్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా సోషల్ మీడియాని బ్యాన్ చేయండి అని చెప్పేసి ప్రపోజల్ని పెట్టడం జరిగింది. ఇక దానితో పాటు భారతదేశం మొత్తం కూడా ఈ బ్యాన్ వేయడానికి మనకి పార్లమెంట్లో వివిధ ఎంపీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పార్లమెంట్లో లోక్సభలో దీన్ని బ్యాన్ చేయమని చెప్పేసి వాళ్ళు బిల్స్ని ప్రపోజ్ చేయడం జరిగింది.